కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జోరుగా సాగుతున్న బండి సంజయ్ ప్రచారం. స్వదేశీ బీజేపీ, విదేశీ కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుందని వెల్లడి. కోతిరాంపూర్ లో విస్తృత ప్రచారం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు పొందిందని వెల్లడి. మనా మెడికల్స్ ను ప్రారంభించిన బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన. స్వదేశీ బీజేపీ, విదేశీ కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజరాబాద్ కు చేరుకున్నారు. ఇంటింటికి బీజేపీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బీజేపీ పథకాలతో రూపొందించిన కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. మోదీ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ మళ్లీ మోదీయే అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ ముందుకు సాగారు. రిజర్వేషన్ల రద్దు కాంగ్రెస్ విష ప్రచారమేనని బండి సంజయ్ తేల్చి చెప్పారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీల్లో భయాందోళనలు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచిన పార్టీయే కాంగ్రెస్ అని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెసే అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసి తీరుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వారిగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తే గ్రామానికి పోస్టర్లు ఎందుకు వేసుకోలే? మేము పోస్టర్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చేసే అభివృద్ధిని ఇంటికి ఎందుకు చెప్తలేరు? గతంలో 2 ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు భక్తి ఏం చేస్తారంటే మేము ఏం అభివృద్ధి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మతలేరు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన లోకల్ ఆయన ఈ ప్రాంతం మీద సమితి ప్రేమ పెట్టినాయి. అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళిస్తే కూడా ఏ రోజు లేఖలు ఏ రోజు మాట్లాడలేదు. కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఈయన ఎప్పుడు మాట్లాడలేదు. ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయన ప్రేమ లేదు. ఏదో ఎంపీ గెలవాలి, రాజ్యాంగానికి ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిండో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి పూర్తి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ కానీ పూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులు అయినాం, మేము ఎంపీలు అయినామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటరీ సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ ప్రక్రియ విషయం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చేటువంటి పద్ధతి ఉండే. లేదు వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీరు శాసనసభ ఎన్నికలు పోటీంచారు. 6 గ్యారెంటీలు అమలు చేయరు కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి అవుతుంది, మాకు న్యాయం చేస్తుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచించారు. కాబట్టి బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి, మోడీ గారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. మేము చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ వెగిసిన సర్పంచులు, వార్డు ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిర్వహించడం ఇంకా బర్బాద్ చేస్తున్నది. మోడీ గారు ప్రధానమంత్రి మనకు న్యాయం చేస్తుందని చెప్పి ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్తారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ జెండాలు పక్కబెట్టి సీఎం రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్ కు చేరుకున్నారు. నగరంలోని 9వ డివిజన్ కోతిరాంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. సీఎం మాటల్లో ఓటమి భయం కనపడుతోందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే అధిష్టానం పదవి నుండి తప్పిస్తుందనే భయం ఆయనకు వెంటాడుతుంది అన్నారు. గ్యారంటీల గురించి, పాలన గురించి రేవంత్ మాట్లాడడం లేదన్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. బలహీనమైన అభ్యర్థిని పెడుతూ పరస్పరం సహకరించుకున్నారని తెలిపారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉండగా హిందూ ముస్లింల ఆస్తులకు ఇబ్బందులుండవని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో నిత్యావసర ధరలకు అద్దు అదుపు లేకుండా పోయింది అన్నారు. బీసీలపై ప్రేమ ఉన్నట్టు రేవంత్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా? రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో? నా అది జరగది, నా ఇది జరగది అంటే రెండు పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్తో, వాళ్ళ ప్రజలతో సెంటిమెంట్ ద్వారా గెలవాలని, సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నీ ప్రజల ఎజెండా ఏది? బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, జీఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ధరల మీద అదుపే లేదు. కందిపప్పు ధర 170 రూపాయలు అయింది, సిమెంట్ బస్తా 65-70 రూపాయలు పెరిగింది, స్టీల్ పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక ధర పెరిగింది. పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, పేదవాడు కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పరిపాలన గాలికి వదిలేసినారు. ఇవాళ ఇవన్నీ కూడా దీని మీద ఎజెండా జరగాలి. కానీ ఇవాళ వీటిని అటు బీజేపీ పట్టించుకోదు, ఇటు కాంగ్రెస్ కూడా పట్టించుకోదు. పేదల ఎజెండా మర్చిండ్రు. ఇద్దరికి కూడా ఓటమి భయంతో ఇవాళ సెంటిమెంట్ చుట్టూ రాజకీయాలు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. విఘ్నులైన కరీంనగర్ ప్రజలు, మేధావులు, విద్యావంతులు, కవులు, రచయితలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసిండ్రు, విద్యుత్ సమస్య పరిష్కారం చేసిండ్రు, సాగునీటి రంగంలో మంచి అభివృద్ధిని సాధించారు, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తెచ్చారు. మరి అలాంటి పార్టీని ఇలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత, మళ్ళీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ కానీ ఈ రాష్ట్రంలో మేధావులందరి మీద కూడా ఉంది. మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఎజెండా పక్కకు పోయింది, కేవలం సెంటిమెంట్ ఎజెండాను ముందుకు తెస్తూ ఉన్నారు. ప్రజలు ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకేం చేస్తాయో చెప్పాలి, ప్రజల ఎజెండా మీద చర్చ జరగాలి. కానీ వీళ్ళు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టి ఓటమి భయంతో రకరకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజానికి బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ఏదో ఎట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే 1000 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు వెళ్ళినట్లుంది రేవంత్ రెడ్డి తీరు. ఆయన ఏదో బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీసీలకు ఎమ్మెల్యే ఎన్నికల్లోనైనా ఎంపీ ఎన్నికల్లోనైనా అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అసెంబ్లీలో అతి ఎక్కువ శాతం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది మా బీఆర్ఎస్ పార్టీలా. నువ్వు బీసీలకు అన్యాయం చేసినావు, నీకు ఆ మాట్లాడే నైతిక హక్కే లేదు. బీసీలకు జనగణన జరగాలని అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ రకంగా బీసీల కోసం బాగా కృషి చేసినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు ఏ రోజు కూడా బీసీల సంక్షేమం పట్టుకోలేదు, మాటలు ఎక్కువ చేతులు తక్కువ మీ. అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే, అందరూ ఆలోచించారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ఏ రకంగా బీజేపీతో కుమ్మక్కైందో అర్థమవుతా ఉంది. నువ్వు అదానిని పోయి అలాయ్ బలాయి చేసుకున్న నాడే నువ్వు బీజేపీ ఎట్లా కుమ్మక్కైందో అర్థమైంది. ప్రధానమంత్రి గారి పర్యటనలో బడే భాయ్ ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అని నువ్వు బహిరంగంగా అన్న రోజే నువ్వు బీజేపీతో కుమ్మక్కైంది అర్థమవుతా ఉంది. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో ఢిల్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగానే నువ్వు చెప్పినప్పుడే నిజ స్వరూపం బయటపడ్డది. ఇటు రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకి ఆయన తెరలేపినాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే,
ప్రజలు నీ ఒక్కసారి నువ్వు మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు. మన 6 గ్యారెంటీలతోనో బాండ్ పేపర్లతోనో సోనియా గాంధీ గారి లేఖలతోనో నువ్వు అత్యవసర మెజార్టీతో 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినావు. కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పీఠం కదిలింది. కేసీఆర్ గారి బస్సు యాత్రతోని ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కరీంనగర్లో మీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ నేను కోతిరాంపూర్ ఏరియాలో పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మహిళలు చెప్తున్నారు, బిడ్డ కేసీఆర్ ఉండగా రోజు మంచినీళ్ళు వచ్చినాయి, ఏమైందేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కాలేదు, దినం తప్పించి దినం నల్లొస్తుంది బిడ్డ, మురికి నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అని మహిళలు ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కరీంనగర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏమైంది? 5 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వస్తుందెట్లా, ఇవాళ మీరు రాగానే రాదెట్లా అని అడుగుతా ఉన్నారు. మీరు ఇంకోటి కూడా ఆలోచించండి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అయిందనడానికి మీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలే ఉదాహరణ కదా. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఒక ఫైటర్, రేవంత్ రెడ్డి ఒక మంచి లీడర్ అని ఎవరు కితాబ్ ఇచ్చిండ్రు? బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చిండు. అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ గారు ఏమంటాడు, నువ్వు చాలా మంచి నాయకుడివి, నువ్వు బీజేపీలో చేరు, ఆయనకు ఆఫర్లు ఇస్తున్నాడు. ఎవరు? అరవింద్ కుమార్ గారు, నిజామాబాద్ ఎంపీ గారు. అంటే ఇలా మీరు కుమ్మక్కైనారు. లోపల మీరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ పొగుడతాడు, బండి సంజయ్ని రేవంత్ రెడ్డి పొగుడతాడు, రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధాని మోడీ గారిని పొగుడుతుంటాడు, అదానితో అలాయి బలాయి చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి ఎవరితో కుమ్మక్కైనరు. అందువల్ల విజ్ఞులైనటువంటి కరీంనగర్ ప్రజలు రేపటి 5 ఏళ్లలో ఈ కరీంనగర్ మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టాలన్నా, మన అభివృద్ధి ముందుకు పోవాలన్నా ప్రశ్నించే గొంతును, అభివృద్ధి సాధకుడిని వినోద్ కుమార్ గారిని గెలిపించాలి. ఆయన ఎన్నిసార్లు గలం విప్పాడు. సంజయ్ గారు వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో మాట్లాడిన దాంట్లో 10% అన్న పార్లమెంట్లో మాట్లాడిండా? 10% అన్న మాట్లాడిండా? ఈడ కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే 10 ఏళ్ల నుంచి కరీంనగర్కే దూరంగా ఉన్నాడు, కరీంనగర్తో సంబంధాలే కోల్పోయింది. ఆయన తెచ్చి ఇలా సడన్గా కరీంనగర్ ఎంపీ పెట్టడం అంటే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా బీజేపీతో కుమ్మక్కే, బీజేపీకి సహకరించడమే. ఇది పూర్ క్యాండిడేట్ని పెట్టింది. అంటే అసలు ఎవరిని అడిగినా కరీంనగర్లో ఆ కాంగ్రెస్ అది ఎక్కడుంది, 3rd ప్లేసు, గంత వీక్ క్యాండిడేట్ అని ఇలా ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఒక పూర్ క్యాండిడేట్ని పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీతో కుమ్మక్కైంది. ఈ కుమ్మక్కు రాజకీయాలకు ఇలా చరమగీతం పాడాలి, ప్రజలు బుద్ధి చెప్పాలి. కరీంనగర్ విజ్ఞులైనటువంటి కరీంనగర్ ప్రజలు ఈ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన శాస్తి చెప్పి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాలని, వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నారు. మలబార్ గోల్డ్ నాణ్యతకు బ్రాండ్ గా నిలుస్తూ దేశ విదేశాల్లో పేరుగాంచిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ఆధునీకరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, చల్ల స్వరూపారాణి, హరిశంకర్, కార్పొరేటర్ వాల రమణారావు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ఏపీ తెలంగాణ మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్, షోరూమ్ హెడ్ మహమ్మద్ షరీఫ్, రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ హెడ్ సిరాజ్ పీకే, జోనల్ హెడ్ షానిబ్ కే, మలబార్ యాజమాన్యం సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మలబార్ జ్యువెల్స్ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని సుమారు 200 పైకి బ్రాంచ్లు ఉన్నది మలబార్. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 కంట్రీలలో 150 సెంటర్లను బ్రాంచ్లు నెలకొల్పారు. మొత్తము ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి మొత్తం 350 బ్రాంచెస్ తో అద్భుతంగా సేవలు అందిస్తున్నది మలబార్. ముఖ్యంగా మలబార్ అంటేనే ఒక నాణ్యత, ఒక బ్రాండ్. మలబార్లో కొన్న తర్వాత క్వాలిటీ చెక్ చేసుకుని అవసరం లేదు. ఇప్పుడు వేరే రిటైల్ జిల్లాలో డబ్బులు తక్కువ వస్తుంది, బంగారం తీసుకుంటే నాణ్యత ఇబ్బంది పడుతుంది. అందుకే మలబార్ అనేది నేను దుబాయ్ చూసినప్పుడల్లా అక్కడ అద్భుతంగా మన మలబార్ చాలా పేరు ఉన్నది బ్రాండ్. అంటే ఈరోజు ఇన్ని సంవత్సరాల ఎక్కడ చెడ్డ పేరు రాకుండా నాణ్యత మరియు ధరలలో కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరల తగ్గింపులో ఉండి ప్రజలకు సేవలు అందించిన మలబార్ కరీంనగర్లో రీఓపెన్, గతంలో కూడా నేను ఓపెన్ చేశాను, మరి దీన్ని పునఃప్రారంభించి మాట్లాడాలని వీరికి
అద్భుతంగా ప్రజలు మంచి సేవలు అందియాలని చెప్పేసి, అలాగే మలబార్ కూడా ఇంకా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మీరు తెచ్చిన లాభాలలో 5% CSR కింద ఖర్చు పెట్టే బాధ్యత మీకు ఉంది. సో ఇప్పుడే మీరు ఎడ్యుకేషన్ CSR ఫ్యామిలీ స్టార్ట్ హాస్పిటల్స్ లో కూడా కొన్ని పేదలు వైద్యం కోసం వచ్చినప్పుడు వారికి అందుబాటులో మీకు CSR ఫండ్ ఇవ్వాలని చెప్పి అందుకన్నా భోజనము, విద్య, వైద్యము ఈ రెండింటిలో చాలా పుణ్యకార్యం ఉంటుంది. మీకు ప్రతి CSR కార్పొరేట్ సోషల్ డిపార్ట్మెంట్ 5% పేదల ఆరోగ్యకరంగా విద్యతో పాటు ఆరోగ్యంలో మీరు కష్టపడేది ఉంటుందో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. రియల్లీ ఐ హావ్ అప్రిషియేట్ విష్ యు ఆల్ ద బెస్ట్. మలబార్ ఇక్కడ కేరళ నుండి తెలంగాణ ప్రజలకు మంచి సేవలు అందిస్తూ నాణ్యమైన మేలిమి ఒక ఆభరణాలను అందిస్తూ ఒకసారి మలబార్ ఉన్న తర్వాత ఈ భద్రతకు మేలుకరనే విధంగా మలబార్ విష్ యు ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు. వెరీ గ్రేట్. నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరకు అందించాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ పునఃప్రారంభించడం చేయడం జరిగింది. 2018లో మేము ఈ షోరూమ్ ప్రారంభించాము. ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్స్ మనల్ని పొందుతూ వారికి అత్యుత్తమ నాణ్యత గల బంగారు ఆభరణాలు అందించాలి. అలాగే దాంతోపాటు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఒక ప్రైస్ ట్యాగ్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఆ ప్రైస్ ట్యాగ్లో బంగారం ధర ఎంత, గోల్డ్ ధర ఎంత, స్టోన్ ధర ఎంత, ఇవన్నీ డీటెయిల్స్తో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ, అలాగే 20,000 అంతకంటే ఎక్కువ పర్చేజ్ చేసిన వాళ్ళకి బంగారం మేము ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. డైమండ్ ప్రకారం చూసుకుంటే మనకు మైండ్ డైమండ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. దీంట్లో ముఖ్యంగా 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ చేశాక IGI GHA ధృవీకరించబడిన తర్వాతనే మేము ఈ డైమండ్ జ్యువెలరీని కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. ఇలాగా అన్ని కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా గోల్డ్లో చూసుకుంటే డివైన్ కలెక్షన్ కానివ్వండి, ఎథనిక్స్ కలెక్షన్ కానివ్వండి, అలాగే మన కెంపులు పచ్చలు చూసుకుంటే ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ కలెక్షన్, ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్, మైండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్, కిడ్స్కి పిల్లల కోసం అయితే స్టార్లైట్ కలెక్షన్, ఇలాగ డిఫరెంట్ రేంజ్లో అందరి కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా మా ఈ షోరూమ్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్, ప్రతి ఆభరణంతో కూడా 10 మలబార్ ప్రామిసెస్ మేము ఇస్తాం. అందులో అన్ని ఆభరణాలు కూడా HOID హాల్ మార్క్ ఉన్న ఆభరణాలు మాత్రమే మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. దాంతో ప్రకారంగానే లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్. కస్టమర్స్ వారికి ఉన్న జ్యువెలరీ మలబార్ 200 షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఈ ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ప్రామిసెస్తో కస్టమర్స్కి అందుబాటులోకి మలబార్ గోల్డెన్ డైమండ్స్ని మేము కరీంనగర్లో తీసుకోవడం జరిగింది. అలాగే ముఖ్య అతిథులైన చీఫ్ గెస్ట్ శ్రీ గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా, మేయర్ గారైన సునీల్ రావు గారు, అలాగే శ్రీమతి చెల్లా సురేఖ గారి చేతుల మీదుగా, స్వరూపరాయణ చేతుల మీదుగా ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అక్షత రాబోతుంది. అక్షత పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను కూడా మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుందండి. అందులో బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు ఉంది. అలాగే స్టడ్డెడ్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు వీటికి 25% ఫ్లాట్ డిస్కౌంట్ మేము వాల్యుడేషన్గా ఇవ్వడం జరుగుతుంది. డైమండ్స్ అయితే 25% వరకు డైమండ్ వాల్యూ మీద మేము ఈరోజు నుంచి ఈ ఆఫర్ 12వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే అక్షతకి ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అక్షత రోజు పొందాం అనుకుంటున్నారో వాళ్ళకి అదనంగా సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది, మలబార్ గోల్డెన్ డైమండ్స్లో మా ప్రాఫిట్లలో 5% మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అందించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విద్య, ఎవరైతే ఇంటర్ చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో, గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత 4 సంవత్సరాలుగా అందించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ మేము ఇంకా ఉధృతం చేస్తూ మా ప్రాఫిట్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే త్వరలోనే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే పేరుతో ఎవరైతే ఫుడ్కి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మా ఓన్ కిచెన్ మేము ఎస్టాబ్లిష్ చేసి హైజీన్ ఫుడ్ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటికీ ఇండియాలో 30,000 మందికి ఎవ్రీ డే మేము చేయడం జరుగుతుంది. దాన్ని 50,000 తీసుకెళ్ళాలి. అలాగే మన వరంగల్, హైదరాబాద్లో ఆల్రెడీ ప్రారంభమైంది, కరీంనగర్లో కూడా త్వరగా ప్రారంభించడం జరుగుతుంది. సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున మా కరీంనగర్ వాసులందరినీ కూడా ఈ పునఃప్రారంభానికి ఇచ్చేవలసిందిగా, ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా మీ తరఫున కోరుకుంటున్నాను. కరీంనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మన మెడికల్స్ ను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. నగరంలోని జ్యోతి నగర్ లో శివ టాకీస్ కాంప్లెక్స్ లో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజిత్ రావులు ఆవిష్కరించారు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలమని చెప్పారు. మన మెడికల్స్ మేనేజ్మెంట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్,
మాజీ మేయర్ రవీందర్ సింగ్లతో పాటు గుంజపడుగు వరప్రసాద్, పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్ గందే మాధవి మహేష్, నాయకులు, షాప్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజాదిరాజాయ ప్రసన్నదాయినే నమో అభయం వహినే శరణాయ విద్మహే సమేకామార్గ రామాయణమయ్యో గామేశ్వర వహినే శరణాయ దుర్గవేదాయ శరణాయ రాజాయ నమః. అప్డేట్ కళ్యాణం ఆరోగ్యం ధనసంపదాయ దీపజ్యోతిర్నమోస్తు దీపలక్ష్మీ నమః. సర్వోపచారార్థే నమస్కారాన్ సమర్పయామి. ఓం మత్యాయో కామృష్ణువేద ఓం మరస్యా శరీరాంగి అంతరుపేశ్వరి అష్టముద్రవిజాత్రే మాతృకాదే కైలాసవాసీ దేవి కస్తూరి సమర్పయామి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. ఈ మేరకు ఆయా డివిజన్లలో ఇన్ఛార్జీలను నియమించింది. ఇటీవల డివిజన్ల ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ నేత మల్లికార్జున రాజేందర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని పలువురు డివిజన్ల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. కార్పొరేషన్ 5వ జోన్లోని 14, 15, 16, 37, 38 మరియు 55 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపుకు బూత్ స్థాయి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించి గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కరీంనగర్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రాజేందర్ తో పాటు పలు డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి చేసిన వార్డు ప్రెసిడెంట్లకు, వార్డు ఇన్ఛార్జీలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మమ్మలను 10 మంది సమన్వయ కమిటీ నియామకం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, పిసిసి ఆధ్వర్యంలో కూడా. అందులో నన్ను, నా పేరు మల్లికార్జున రాజేందర్, నాకు ఒక 6 డివిజన్లు ఇవ్వబడినాయి. ఆ 6 డివిజన్లు 14, 15, 16, 37, 38, 55. ఇక్కడికి అందరూ డివిజన్లో వచ్చిన పెద్దలకు, తమ్ముళ్ళకు అందరికీ నేను ఒకటే వినియోగించుకునేది ఏమంటే, మనము కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నాడో మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాత్రి మొదలు మన లోకసభ వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించుకోవాలని, అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని కరీంనగర్ చేరి గెలిపివ్వడం జరిగింది. దానికి మనం అందరము రాత్రి మొదలు ఉన్నది 15 రోజులు టైం. ఎవరు అందరూ మంచిగా కలుపుకోవడం, మంచి ఫ్రెండ్షిప్ తోటి వాడలలో మొన్న ఇక్కడ మీటింగ్ కూడా జరిగింది. మీ అందరినీ కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ప్రైవేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కార్మికులను బానిసలుగా పని చేయించుకుంటూ ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ లాభాలు గడిస్తున్నాయని ఆరోపించారు. ఇట్టి సంస్థలను నియంత్రించి కార్మికులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకువచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ యాక్ట్ ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ సెలవులు అందించాలని కోరారు. అతి తక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ తో పాటు పున్నం రవి, సిఐటియు నాయకులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్, స్వీపర్లు, ఇతర కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు
నేను నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ కరీంనగర్ జిల్లా పరిధిలోని అనేక సెక్యూరిటీ గార్డుల యొక్క సమస్యలపైన పనిచేయాలని కమిటీ సిఐటిగా కోరుకుంటా ఉన్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు పని గంటలు ఎక్కువ ఉన్నాయి, వేతనం తక్కువ ఉన్నది. అట్లాగే ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. తక్కువ జీతంతో ఆర్థిక కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ఈ నూతన కమిటీ పనిచేస్తూ ఉన్నది. ఏజెన్సీ అనుబంధంలో ఉన్న జిల్లాలోని సెక్యూరిటీ గార్డులందరూ కూడా ఈ యూనియన్ను ఆదరించాలని, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లా అధ్యక్షులుగా అంజనేయులు గారు, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ గారు, కోశాధికారిగా హుస్సేను, అట్లాగే ఉపాధ్యక్షులు మల్లేశం భాస్కరు, సహాయ కార్యదర్శి రాజ్ కుమార్ జగన్లను నియమించుకోవడం జరిగింది. ఈ జిల్లా కమిటీ జిల్లాలోని అన్ని సెక్యూరిటీ గార్డుల సమస్యలపై పనిచేస్తుంది. కాబట్టి జిల్లాలో ఉన్న అన్ని సెక్యూరిటీ గార్డులు కూడా ఈ యొక్క కమిటీ పిలుపులను విజయవంతం చేయాలి, సహకరించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే చాలా వరకు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు అతి తక్కువ జీతాలు ఇస్తూ ఇటు ప్రైవేటు యాజమాన్యం అట్లాగే ఏజెన్సీలు చాలా మోసం చేస్తున్నాయి. ఈ యొక్క ఏజెన్సీలు లైసెన్స్ లేకుండా ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ యొక్క లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. అట్లాగే వీళ్ళకు జీతాలు కూడా 18,000 నుండి 20,000 రూపాయల జీతాలు ఉండాలి సెక్యూరిటీ ఏజెన్సీలకు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈరోజు సెక్యూరిటీ అక్కడ అకారణంగా తొలగిస్తున్న స్థానంలో ఇతర సెక్యూరిటీ గార్డ్స్ పనిచేయవద్దు. ఇదొక తీర్మానం ఇక్కడ జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లోనూ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అట్లాగే వాచ్మెన్, స్వీపర్స్ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఈ యొక్క జీతాలు పెంచే వరకు కూడా పోరాటాలు నిర్వహిస్తాం. ఈ సందర్భంగా ఈరోజు ఈ యొక్క కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో పనిచేయాలని ఆ సందర్భంగా అందరినీ సెక్యూరిటీ గార్డ్స్ను మన యొక్క గ్రూప్లో కూడా చేస్తున్నాం. అనవసరంగా గ్రూపులలో కూడా వేరే యొక్క వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎటువంటి కూడా పెట్టొద్దని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ఈ యొక్క సంఘానికి కూడా నేను గౌరవాధ్యక్షులుగా పనిచేస్తూ రేపు రాబోయే రోజుల్లో కార్మికులకు అందరికీ కూడా జీతాలు పెంచే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.